జై శ్రీరామ్. డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ యూ పాకిస్తాన్ అని అన్నాడు. దానికి ప్రపంచమంతా ఏదో పెద్ద ఆ, రాద్ధాంతం చేసేస్తున్నారు చాలా మంది. ఓ చూసారా పాకిస్తాన్ ఐ లవ్ యూ అన్నారని. పాకిస్తాన్ ఐ లవ్ యూ అని డొనాల్డ్ ట్రంప్ కంటే ముందే తెలంగాణలో చాలా మంది అన్నారు. అది అందరికీ తెలుసు. వీళ్ళు పెద్ద కొంప మునిగిపోయింది. నేను కూడా అంటే ఐ లవ్ యూ అని ఇంకోళ్ళు అంటారు. తప్పేమున్నది అలా? ఒక క్రికెట్ ఆడేటప్పుడు, హాకీ ఆడేటప్పుడు తప్పితే మనం ఎప్పుడైనా పాకిస్తాన్ ప్రేమిస్తాం. ప్రేమించే క్రమంలో కొంచెం తేడా ఉంటుంది గంతే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రేమిస్తారు కదా. దాంట్లో పెద్ద తప్పే ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రేమిస్తారు. అట్లా పాకిస్తాన్ కూడా భారతీయులు ఒక్కొక్క రకంగా ప్రేమిస్తాడు. పాకిస్తాన్ నుంచి ఇన్ఫ్లరేషన్లు వచ్చి మొత్తం తరలింపులు వచ్చి దొంగగా అక్రమంగా వచ్చి ఇక్కడ మగవాళ్ళని పెళ్లి చేసుకొని 10-12 మందిని కానీ నేను ఇక్కడ అమ్మాయినే అన్నా కూడా మనం ప్రేమిస్తలేమా? అందులో పెద్ద వింత ఏమున్నది? ఏ డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు, ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు అని ఎగిరి పడుతున్నారు, పెద్ద విమర్శిస్తున్నారు. వాడు ప్రపంచానికి పెద్ద అన్న అంటే అన్నాడు. పోని ఏమవుతుంది, మనం కూడా అన్నాం ఐ లవ్ యూ పాకిస్తాన్ అని. అనే క్రమంలో మైండ్లో ఉన్న భావాలు వేరే అయిపోతున్నాయి కానీ అందరూ ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటున్నారు. సో దీనివల్ల విషయం ఏంటి అంటే రాజకీయంగా డొనాల్డ్ ట్రంప్కు పాకిస్తాన్ అవసరం. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ పొలిటికల్ లీడర్లు కానీ లేకపోతే లంచాలకు అలవాటు పడే ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటే చాలా మంది ఉంటారు. లంచాలకు అలవాటు పడి డబ్బులు మూగేసుకొని పోగేసుకొని వేల కోట్లు 100 కోట్లు సంపాదించిన పొలిటికల్ లీడర్లు కానీ తర్వాత అధికారులు కానీ ఏం చేస్తారు? ఒక డ్రైవర్నో లేకపోతే చుట్టాపునో ఎవరినో కొన్ని దగ్గర పెట్టుకొని వాని పేరు మీద ఆస్తి పెడతారు. వానికి వాడు తినుడు తాగుడు బుక్కుడు అంతా ఏమన్నా చేసుకొని అంత ఫ్రీయే. వాడు ఏమన్నా చేసుకొని నీకు ఎన్ని పైసలు కావాలో తీసుకో. ఎందుకంటే వాడు 100 కోట్ల ఆస్తిని కాపాడుతాడు కదా, లేదా 10ల సంఖ్యలో ఉన్న ఆస్తిని కాపాడుతాడు కాబట్టి వానికి ఆ ప్రిఫరెన్స్ ఇస్తారు. పాకిస్తాన్ కూడా గంతే చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. వాని అనుస్థావరాలు అక్కడ ఉన్నాయి. వీని పేరు మీద వాడు దాచిపెట్టుకున్న అనుస్థావరాలు ఉన్నాయి కాబట్టి వాటికి ఏం కావద్దు. కాబట్టి ఐ లవ్ యూ పాకిస్తాన్ వాని అర్థం అంది. బిడ్డ నీ అనుస్థావరాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్పినట్టు వినాలా, నాకు అక్కడ $1 బిలియన్ ఇప్పి ఇక్కడ $2 బిలియన్ ఇప్పి, నువ్వు నా ఇండియా నా జోలికి రాకుంటే వేయు అంటే, అరే ఇండియా నా జోలికి రాకుండా వేసినట్టు నాతో కాదు, ఎట్లా దండం పెట్టి నువ్వు ఒప్పి తర్వాత నేను మాట్లాడతా అనే రాజకీయాలు ఎన్నో నడుస్తాయి. అక్కడ ఒక 100 కోట్ల విషయం లోపట్నే 10 కోట్ల విషయం లోపట్నే ఒక అధికారం రాజకీయ నాయకుడు అయితే గొప్ప వాళ్ళు బ్లాక్ టైపు డబ్బులు దాచిపెట్టుకున్న వాళ్ళు ఎవరినో ఒక నానామాకుని గొప్పని చేసి పెడితే, ఒక పెద్ద ప్రపంచానికి పెద్దనటువంటి వాడు వాని అనుస్థావరాన్ని దాచిపెట్టుకున్నప్పుడు వాని జాగాకు వాని దేశానికి వాడు విలువ ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం మనలాంటి వాళ్ళకు లేదు. అది విషయం. ఇక్కడ ఏం చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు కదా. వాని అవసరం అది. వాడు విందు భోజనానికి వెళ్తాడు, మందు భోజనానికి వెళ్తాడు. వానికి అది తప్పదు కదా, వానికి ఆ విషయం తప్పదు. సో ఇవన్నీ ఏంటంటే కామన్గా జరిగేటియే. దీన్ని పెద్దగా అంటే ఈ ఇష్యూను పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అరే భయ్ నువ్వు నీ వల్ల మేము బంద్ చేయలేదా భయ్ యుద్ధము, మేము వాడు కాలబేరం కత్తనే బంద్ చేసినామని అన్నా కూడా నేనే బంద్ చేసిన అంటలేడు. వాడిని ఎవడన్నా అడిగిండ, ట్రంప్ని ఎవడన్నా అడిగిండ, అరే భయ్ నీ వల్ల బంద్ అయిందని అడిగి వాడే టప్పు కొట్టుకుంటుండు. ఎందుకు కొట్టుకుంటుండే అంటే అక్కడ పాకిస్తాన్ కాపాడాలా. పాకిస్తాన్ ఎక్కడైనా చిన్న లీక్ ఇచ్చినా కూడా పరేషానికి వస్తుంది. ప్రపంచంలో కూడా వీని యొక్క గొప్ప అస్తిత్వం ఏందో బయటపడుతుంది, వీని సామ్రాజ్యవాద తత్వాలన్నీ బయటపడతాయి. కాబట్టి దేవుడా అనుకుంటా వాడు పాకిస్తాన్ మేపుతున్నాడు. కాబట్టి ఆడు మునిని పిలుస్తాడు, కబీర్ని పిలుస్తాడు, రాజులు ఇంకా రాజాంగం పిలుస్తాడు, ఇమ్రాన్ ఖాన్ పిలుస్తాడు, ఎవరినైనా పిలుచుకుంటాడు. వాడిని కాపాడుకునే అవసరం మనకు అవసరం లేదు. మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాడు మన నుంచి విడిపోయిన సోదర భావంతో ప్రేమిద్దాం. కానీ ఆ ప్రేమ లోపల వాడు ఒకటో వంతు కూడా 10వ వంతు కూడా చూపెట్టకపోతే వాడిని ప్రేమించడం అనేది ఉండదు. ఎవడో అంటాడు నేను ప్రేమిస్తా నీకేం పోయిందని, అట్లా మత్తు డైలాగ్ మత్తు మంది కొట్ట చేయం కలిపింది. కానీ అట్లా విషయం ఏంటి అంటే మనం ప్రేమించడమే. లోకా సమస్త సుఖినోభావంతో అనే తత్వమే కదా మనది. ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, కానీ మనం మన అంగిలా ఇక్కపోతుంటే కూడా సుఖంగా ఉండని వాడు సల్లా బతకనంత మంచితనం మనకు పనికిరాదు. పాకిస్తాన్ అయినా ఇంకెవడన్నా కానీ ఇదేంటంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. ఏదో కొంచెం నేనే అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. దాన్ని కాపాడుకునే క్రమంలో కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తున్నాడు.
కానీ అదేంటంటే అన్ని మాసిపోతాయి అన్నట్టు. ఆ హోదాలో కూడా ఆ పొరపాట్లన్నీ తగ్గిపోతున్నాయి. ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది, పట్టించుకున్నా అనలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మునీర్కి భోజనం పెట్టినా, ఇమ్రాన్కు భోజనం పెట్టినా, ఇంకెవరికైనా భోజనం పెట్టినా కూడా పాకిస్తాన్ ప్రేమించకపోని మనకు అవసరం లేదు. మనము ప్రపంచమంతా లోక సంస్థ సుఖినోభవంతు అనడంలోనే ఉందాం. కానీ ఎవడు మన జోలికి వచ్చినా వదిలిపెట్టేది లేదు. ఎవడైనా మన జోలికి వస్తే ఊకుండేది లేదు. మనం ఎవరి జోలికి పోయేది లేదు. ఇదే మన సిద్ధాంతంగా ఉండాలని చెప్పి మాత్రం కోరుకుందాం. జై శ్రీరామ్.